హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. కాలం ముగిసిన మన బంధం ముగిన 24వ ఎపిసోడ్. అందరూ నైట్ డిన్నర్ చేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. కుటుంబంతో టైం స్పెండ్ చేసినందుకు జానకమ్మ చాలా సంతోషంగా ఉండిపోయింది. అక్క, నిజంగా అడిగావా బావని అని అంది గీతు. పిచ్చి, నేను మీకు చెప్పిన క్వశ్చన్స్ కదే అంది మధు. కానీ ఆన్సర్ నువ్వు కోరుకున్నదే వచ్చింది కదా అంది భువి. ఏయ్, ఏం చెప్పాలో డొంక తిరుగుడు లేకుండా చెప్పండి అంది మధు సీరియస్గా చూస్తూ. అంటే నువ్వు కోరుకున్నట్టే ఉన్నాడుగా బావ, మరి బావని లవ్ అంటున్న భువి మధు మొహం చూసి సైలెంట్ అయిపోతే, ఎందుకంత కోపం? బావ అయితే మన బంధాన్ని విడదీయడు. రేపు ఎవడో గొట్టంగాడు వస్తే నిన్నెగరేసుకొని పోతాడు. నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా బతుకు అంది గీతు కోపంగా. గీతు, అది కాదురా అంటూ లేచి కూర్చొని, నీకు తెలుసు కదా, నేను పెళ్లి విషయంలో నానమ్మకి మాట ఇచ్చాను. తను ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటా అని అంది మధు. మరి తెలిసి కూడా మనం ఇలా ఇంకొకరిపై ఆశలు పెంచుకోవడం తప్పు గీతు అంది మధు. అయితే నీకు బావ అంటే ఇష్టమేనా అని అంది గీతు కళ్ళు తుడుచుకుంటూ. చీచి అంది మధు. ఏంటే చీచి, బావకు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా అంది భూమి. చూడండి, మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నా దగ్గర లవ్ గివ్ అనకండి. నేను ఇంట్లో వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళనే ఫిక్స్ చేస్తే వాళ్ళనే చేసుకుంటా అనింది మధు పనుకుంటూ. అయితే ఇంట్లో వాళ్ళు బావని అడిగితే నువ్వు నో చెప్పకూడదు అనింది గీతు. ఆ రోజు సంగతి ఆ రోజు, ముందు నిద్రపోండి. ఈ అర్ధరాత్రి దెయ్యాలలాగా మీటింగ్లు ఏంటి అని అరిచి నిద్రపోయింది మధు. ఉదయం లేచి కాలేజ్కి వెళ్ళింది. గేట్లోకి ఎంటర్ అవుతానే ప్రత్యక్షమయ్యాడు అఖిల్. అలా ఎలా చెప్పకుండా వెళ్ళిపోతావు? నీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా అని అరిచాడు అఖిల్. మధు కోపంగా చూసి వెళ్తుంటే, హేయ్, ఆన్సర్ చెప్పు ఫస్ట్ అంటూ అడ్డంగా నిలబడ్డాడు అఖిల్. చూడు మిస్టర్, చెప్పానుగా, విసిగించుకు నన్ను అంటూ మధు ముందుకు వెళుతుంటే, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తావు అని అడిగాడు అఖిల్ బాధగా. నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు, ఇష్టం లేదంటున్నా వెంటపడుతున్నావు అనింది మధు. మరి ఈ 3 రోజులలో నేను గుర్తు రాలేదా? ఒక్కసారి కూడా గుర్తు రాలేదా అంటూ వెళుతున్న మధుని చూసి, మరి ఎవరు గుర్తొచ్చారు? పక్కనే ఉన్న నీ కుటుంబమా అని వెటకారంగా అడిగాడు అఖిల్. అఖిల్ మాటలకు ఒక్కసారిగా రుద్రాక్షమాలతో ధ్యానం చేస్తున్న కిరణ్ గుర్తు రాగానే తన తల విదిలిస్తూ, అబ్బా, వీళ్ళు మిడ్ నైట్ మాట్లాడి నన్ను చెడగొట్టేస్తున్నారుగా అనుకుంటూ క్లాస్కి వెళ్ళింది మధు. మధు మాట్లాడిన మాటలు తన కోసమే అనుకున్నాడు అఖిల్. లంచ్లో ఈవినింగ్ కూడా సారీ చెప్తున్న అఖిల్ని చూసి, చూడు, నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు, చెప్పింది అర్థం చేసుకో అని వెళ్ళిపోయింది మధు. ఎప్పటిలా మధు వెనక స్ట్రీట్ వరకు వెళుతూ తిట్లు తిన్నాడు అఖిల్. రోజులు గడుస్తున్నా అఖిల్ అలాగే ఉన్నాడు. చెప్పి చెప్పి విసిగిపోయింది మధు. రేఖ కూడా చెప్పినా అఖిల్ వినలేదు. మధుకు నచ్చ చెప్పాలని చూసింది రేఖ. అందుకు శిక్షగా తనతో మాట్లాడడం లేదు 1 వీక్గా. బలవంతంగా ప్రేమ పుట్టదన్నా అంది రేఖ. నీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కానీ నా బాధ తెలీదు అంటూ వెళ్ళిపోయాడు అఖిల్. కానీ మధు ఫ్యామిలీ గురించి తెలిసిన రేఖ మధుకే సపోర్ట్గా నిలబడింది. పీరియడ్స్ రావడంతో కాలేజ్కి వెళ్ళలేదు మధు. ట్యూస్డే వచ్చిన మధుని చూసి, ఎందుకు నేనంటే అంత చులకన మధు, నీకోసం వెనకాలే ఇలా తిరుగుతున్నా అనే బాధగా అడిగాడు అఖిల్. నాకు అలాంటి భావం లేదు కాబట్టే నేను అవాయిడ్ చేయకుండా ఉన్నాను. నువ్వు రోజు నీ ప్రేమని చెబుతున్నాను అనుకుంటున్నావేమో, కానీ రోజు నన్ను విసిగిస్తున్నావు. ఇంకొకరు అయి ఉంటే ఈజీగా నిన్ను కట్ చేసేసేవారు. నేను సెల్ఫిష్ని కాదు అఖిల్, ప్లీజ్ అర్థం చేసుకో. నేను నిన్ను ఒక ఫ్రెండ్గా తప్ప అంతకు మించి ఫీల్ అవ్వలేకపోతున్నా అని అంది మధు. నువ్వు అక్కడికే నీ మనసుని భయంతో బంధించావు మధు. అందుకే నాపై ప్రేమ ఉన్నా నీలోని భయం బయట పెట్టలేకపోతుంది. ఒకసారి భయాన్ని వదిలి నా ప్రేమను నీ మనసుతో ఫీల్ అవ్వు అన్నాడు అఖిల్. చూడు,
భయం గియం ఏం లేదు. నాకు ఒక క్లారిటీ ఉంది నా లైఫ్లో. అది చాలు అంది మధు. ఏంటి క్లారిటీ? ఇంట్లో వాళ్ళు ఏ వెధవని చూపించినా కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవడమా అన్నాడు అఖిల్. అఖిల్ మాటలు మర్యాదగా రాని. నా కుటుంబం నాకెప్పుడూ బెస్ట్ మాత్రమే ఇస్తుంది. అందుకని 20 ఏళ్ళు పెంచిన కుటుంబం కోసం 60 ఏళ్ళు కలిసి జీవించాల్సిన వ్యక్తిని ముక్కు మొహం తెలియకుండా పెళ్లి చేసుకుంటావా? వాళ్ళ కోసం కాంప్రమైజ్ అయితే జీవితాంతం అలానే ఉండాలి. ఒకసారి నీ ఇష్టంగా బతికి చూడు. లైఫ్లో ఏది కావాలో నీకే తెలుస్తుంది. బ్రెయిన్తో కాదు, మనసుతో ఆలోచించు. మీ ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను, నన్ను నమ్ము అన్నాడు అఖిల్. నువ్వు చెప్పితేనో అడిగితేనో వచ్చేది కాదు నమ్మకం అంటూ ఆ రోజు కిరణ్తో చేసిన స్క్రిప్ట్ గుర్తు రాగానే, ఎస్, నమ్మకం అనేది నీ ప్రేమ తెలిపితే కాదు రావాల్సింది, నా మనసు ఫీల్ అయితే వస్తుంది. నిజంగా చెప్తున్నా, నా కుటుంబం చూసిన సంబంధం కళ్ళు మూసుకొని చేసుకుంటా. ఎందుకంటే ప్రపంచంలో నేను నమ్మగలిగిన ప్రేమ వాళ్ళు మాత్రమే. 20 ఏళ్ళు పెంచిన వాళ్ళ కోసం అంటున్నావే, వాళ్ళు లేకపోతే ఈ మధుమిత లేదు కదా. ఇప్పుడున్న ఈ కలికాలంలో ఆడబిడ్డ అంటే భయం. లోకం చూడకుండా ఆడబిడ్డ అని తెలిసిన రోజు అబార్షన్ చేసేస్తున్న కాలంలో మా ఇంట్లో మేము 4 ఆడపిల్లలమైనా వాళ్ళు ఏ రోజు బాధపడలేదు. ఇంకా మమ్మల్ని ఎక్కువ ప్రేమతో చూసుకున్నారు. ఒక ఆడపిల్లని పుట్టినప్పటి నుంచి ప్రేమగా, ప్రాణంగా, అపురూపంగా చూసుకుంటూ పెరిగే కొద్దీ కలికాలంలో మనిషి రూపంలో బ్రతుకుతున్న మృగాల నుంచి కాపాడాలని నా తల్లిదండ్రులు పడిన బాధ నీకు తెలుసా? చిన్న జ్వరం వచ్చినా తగ్గేంత వరకు పడే వాళ్ళ బాధ నీకు తెలుసా? ఎందుకో ఆడబిడ్డకి నా ఇంట్లో స్వేచ్ఛనివ్వలేదు తెలుసా? మాపై నమ్మకం లేక కాదు, కాలాన్ని నమ్మలేక. రేపు ఆడపిల్ల అత్తగారింట్లో ఏ చిన్న మాట పడకూడదని పుట్టినప్పటి నుండి వాళ్ళ కోసం కష్టపడుతూ, రూపాయి దాచుతూ, ఎన్ని కష్టాలు పడి వాళ్ళు ఎదుగుతూ పిల్లల్ని చూసుకుంటూ, ఆ ఆడపిల్లపై ప్రేమతో ఎవడో కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకొని కట్న కానుకలతో తన ప్రేమ కష్టం అన్నీ వాళ్ళకు అప్పచెప్పేస్తారు. పోనీ పెళ్ళయ్యాక నువ్వు అన్నట్లు వాళ్ళు జీవితంలో ఉండరనుకుంటున్నావేమో. అయ్యో, నా బిడ్డ అక్కడ తినిందో లేదో, ఎలా ఉందో అని అనుక్షణం ఆలోచిస్తూ తన బిడ్డ తల్లి అవుతుందని తెలిసిన రోజు తన దగ్గరే పెట్టుకొని కంటికి రెప్పలా కాచుకుంటూ, బిడ్డ పుట్టాక వాళ్ళని కూడా అంతే ప్రేమగా చూస్తూ, వాళ్ళతో బంధాన్ని ఇంకొంచెం పెంచుకొని వదలలేక జీవితాంతం మన దగ్గరే ఉండిపోతారు. ఇవన్నీ నీకు అర్థం కాదు అఖిల్. నువ్వు ఒక బిడ్డకు తండ్రి అయితే తప్ప అంటూ విసురుగా వెళ్ళిపోయింది మధు. తను ఏమని మాట్లాడగలడు? మధు చెప్పింది నిజమే, కానీ తనకు కుటుంబం లేదు కాబట్టి అవన్నీ తెలియడం లేదు. ఇవన్నీ చెప్పిన మధుపై ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు అఖిల్కి. వెళ్ళి లవ్ సినిమాస్ అన్నీ పెట్టుకొని చూశాడు. మరుసటి రోజు చాలా డైలాగ్స్ చెప్పినా నో ఆన్సర్ మధు నుంచి. ఉదయం అఖిల్ కనపడకపోవడంతో తేలికగా ఊపిరి తీసుకుంది మధు. కానీ సాయంకాలం అఖిల్ని చూసి నీరు గారిపోయింది. రేఖ నవ్వుతూ, వదలడే ఇతను అంది. దీని అంతటికీ కారణం నువ్వే అనింది మధు కోపంగా చూస్తూ. సారీ, ఏదో పరిచయం చేశా అంతే అంది రేఖ కూడా బాధగా. బస్సు వెనకాలే ఫాలో అయ్యి రేఖ వాళ్ళ స్ట్రీట్లో నడుస్తున్న వాళ్ళకి అడ్డు నిలబడుతూ చాక్లెట్ ఇచ్చాడు అఖిల్. తను చాక్లెట్ చూస్తే ఫుల్ టెంప్ట్ అయినా తనకి అది అఖిల్ చేతిలో చూసి తీసుకోవాలన్న ఆశ కూడా లేదు. వెంటనే చేతిలోని 3 ఫ్లేవర్స్ ముందు పెట్టాడు అఖిల్. ఆ పింక్ ఫ్లేవర్స్ చూసి చిన్న స్మైల్ చేసి మధు నడుస్తుంటే, నీకు ఫ్లేవర్స్ అంటే ఇష్టమేగా, తీసుకో అన్నాడు అఖిల్. నాకు ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి కాదు అంది మధు. ఇప్పుడు నేను మార్చి తెచ్చే టైం లేదు మధు అన్నాడు అఖిల్. నాకు వద్దు అంటూ ముందుకు వెళ్తున్న మధుని ఆపి, మాటలలో నా ప్రేమ ఫీల్ అవ్వలేకపోయావు, అట్లీస్ట్ టచ్ అయినా తెలుస్తుందేమో అంటూ మధుకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నడుము చుట్టూ ఒక చేయి వేసి హక్ చేసుకొని వీపుపై మరో చేయి నిలిపాడు అఖిల్. రేఖ భయంతో షాక్గా నోరు తెరుచుకొని నిలబడి చూస్తుండిపోయింది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు గనక స్టోరీ నచ్చితే లైక్ చేయండి,
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.